హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజోస్ తెలుగు. సో ఈరోజు నాని గారి బర్త్‌డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్‌డే నాని అన్న. ఈరోజు నాని గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక టైటిల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది నాని గారి దగ్గర నుంచి. నాని గారు అండ్ సుజిత్ గారు వాళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మూవీ 'బ్లడీ రోమియో' అనే టైటిల్ రివీల్ అయింది. సో నాని గారి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని అన్న బ్యాక్ టు బ్యాక్ హిట్‌లతోని ఫామ్‌లో ఉన్నాడు. అలాగే సుజిత్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. సుజిత్ గారు 'పవర్ స్టార్' గారికి రీసెంట్‌గా 'ఓజీ' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. సో వీళ్ళిద్దరు కాంబోలో వస్తుందంటే ఎంత హైప్ ఉందో మీరే అర్థం చేసుకోండి. ఆహ్, సో ఈరోజు వచ్చిన 'బ్లడీ రోమియో' గురించి మాట్లాడుకుందాం. 'బ్లడీ రోమియో' అనే టైటిల్ తీసుకోవడంలోనే వాళ్ళు క్యాచీ టైటిల్ తీసుకున్నారు. అంటే ఇది పాన్ ఇండియా మూవీ. మీరు ఆ టైటిల్ వీడియో చూసుకుంటే ఇది పాన్ ఇండియా మూవీ అని తెలుస్తుంది. సో అందరికీ అర్థమయ్యే విధంగా టైటిల్ పెట్టారు. అది మంచి మూవ్ నాకు తెలిసినంత వరకు. అండ్ వీడియో స్టార్టింగ్ ఆఫ్ ద సీన్ నుంచి చూసుకుంటే మనకొక పర్సన్ అడుగుతూ ఉంటాడు. ఒక పర్సన్ వేరే పర్సన్‌ని. ఆ పర్సన్ ఎవరో మనకు తెలుసు. వీడియోలోన అది అర్థమవుతది మనకి. వెన్నెల కిషోర్ గారు డిస్క్రైబ్ చేస్తూ ఉంటారనమాట. హీరో పలానా వాట్ ఈస్ వాట్ అనేది హీరో డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు. సో స్టార్టింగ్ ఆఫ్ ద ఫ్రేమ్ నుంచి చూసుకుంటే హీరోని ఒక కాక్రోచ్‌తో పోల్చారు. కాక్రోచ్ అంటే మనకు తెలిసిందే. మాక్సిమం ఎస్కేపింగ్‌లో ఉంటది. మీరు పెద్ద బాంబ్ వేసినా సరే కాక్రోచ్ అనేది చావదు. మీకు మల్టిపుల్ టైమ్స్‌లో ఈ కాక్రోచ్‌ని హీరోతో పోల్చడం జరుగుతూ ఉంటదనమాట. సో హీరో ఈస్ కాక్రోచ్ లైక్ అతన్ని డిస్ట్రాయ్ చేయడం చాలా కష్టం అన్నట్టు అది మంచి డీటెయిలింగ్ చూపించారు. సో వీడియో మొత్తం యానిమేటెడ్‌గా ఉంటదనమాట. సో అది కూడా ఒక మంచి మూవ్. యానిమేటెడ్ లాగా తీసి వాళ్ళు ఏదైతే స్టోరీ అనుకుంటున్నారో చెప్పారు. సో ఈ స్టోరీ ప్యూర్‌లీ గ్యాంగ్స్టర్ బేస్డ్. మనకది వీడియోలో తెలుస్తుంది క్లియర్‌గా. స్టార్టింగ్ ఆఫ్ ద సీన్‌లో అయితే హీరో ఒక చెఫ్ అనుకున్నాను నేను. కానీ అలా ముందుకెళ్తున్న కొద్దీ ఎప్పుడైతే మీరు వీడియోలో చూస్తే ఆ కుక్కర్ పెట్టినప్పుడు గ్రెనేడ్ పెడతాడు. ఆ గ్రెనేడ్ ఎందుకు పెట్టాడంటే అక్కడ ఉన్న గ్యాంగ్‌ని డిస్ట్రాయ్ చేయడానికి. ఇప్పుడు గ్రెనేడ్ పెట్టితే అందరూ చచ్చిపోవాలి. కానీ హీరో చావడు. అది మీకు ఒక డైలాగ్ కూడా ఉంటది. అందరూ పోవచ్చు. కానీ అతను మాత్రం పోడు. ఒకే పర్సన్ బతికున్నాడు అని. హి ఈస్ నంబర్ 1 చెఫ్ అనొస్తది. కానీ చెఫ్‌ని ఇంటూ మార్క్ చేసి గ్యాంగ్స్టర్ అని పెట్టారు. అక్కడ పడే బీజీఎం ఉంటది. లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పిస్తది. హీరోని ఫుల్ ఆఫ్ ఎలివేట్ చేస్తది. అక్కడ కూడా మీకు చిన్న డీటెయిలింగ్ ఉంటది. ఏంటంటే చిన్న సిగార్ వెలిగిస్తూ వస్తాడు నాని స్వాగ్‌తో. అక్కడ మీకు ఒక కాక్రోచ్ వస్తది. సో ఇక్కడ కాక్రోచ్‌ని సింబల్‌గా చేసుకొని హీరో క్యారెక్టరైజేషన్‌ని మనకి డీటెయిల్‌గా చెప్పారనమాట సుజిత్ గారు. సో బ్రిలియంట్ మూవ్ అదైతే మాత్రం. ఆహ్, సో వీడియో అయితే మీరు చెక్ చేయండి ఒకసారి. డీటెయిల్‌గా మీకు కూడా అర్థమవుతది ఫ్రేమ్ టు ఫ్రేమ్. సో గ్యాంగ్‌స్టర్ బేస్డ్ మూవీ కాబట్టి అందరికి ఎక్కుతది నాకు తెలిసినంత వరకు. మెయిన్‌లీ యూత్ ఎక్కువ ఇష్టపడుతున్నాం ఇలాంటివి. ఎప్పుడైతే మనకి 'కేజీఎఫ్' లాంటి యాక్షన్ మూవీస్ వచ్చాయో అప్పటి నుంచి. 'నాని' గారిని చూసుకుంటే నేను ఎప్పుడో ఒకటి అనుకునేవాడిని. 'నాని' గారిని చూస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లవర్ బాయ్ ఇమేజ్ వస్తది ఫస్ట్ గుర్తొచ్చేది. లేదా పక్కింటి క్యారెక్టర్ అంటే సెటిల్డ్ పెర్ఫార్మన్స్, రిజర్వ్ క్యారెక్టర్ లేదా ఎమోషన్స్ క్యారీ చేయడం ఇలాంటి వాటిల్లో కుమ్మేస్తారు. కానీ ఇప్పటి వరకు తనకి ఒక మాస్ అపీల్ రాలేదు అని నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. టైర్ 1 హీరో రేంజ్ ఇంకా ఎళ్ళలేదేంటి 'నాని' అన్న అనుకోని. ఆహ్, హిట్స్ పడుతున్నాయి. 100,00,00,000 మూవీలు పడుతున్నాయి. కానీ టైర్ 1 రీచ్‌కెళ్ళలేదు. సో 'పారడైజ్' గాని, ఈ మూవీ గాని తోని టైర్ 1 రీచ్‌కెళ్తాడని నేను అయితే అనుకుంటున్నాను. సో పడాలి కూడా. ఎందుకంటే అంత ఫైనెస్ట్ యాక్టర్ టాలీవుడ్‌కి 'నాని' అన్న. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఈ 'బ్లడీ రోమియో'. ఇంకా మనకి ఫర్దర్‌గా డీటెయిల్స్ ఏమి తెలీవు మూవీ అప్డేట్స్ కోసం. సో ఇలాంటి మూవీ అప్డేట్స్ మన ఛానెల్‌లో వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఇలాంటి మూవీ అప్డేట్స్ కావాలంటే మన ఛానెల్ ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఈ మూవీ తాలూకా టైటిల్ అనౌన్స్‌మెంట్ మీరు ఇప్పటి వరకు చూసి ఉండకపోతే డిస్క్రిప్షన్‌లోని లింక్ పెడతాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్ ఆల్సో. సో మాకు సపోర్ట్ చేస్తూ ఇలాగ ఎంకరేజ్ చేస్తే మాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. మేము కూడా క్వాలిటీ ఆఫ్ వీడియోస్ ఇంకా మీ ముందు పెడతాము. మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత వరకు షేర్ చేయండి. సో మన ఫ్యామిలీని గ్రో చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్ ఫర్ నౌ. థాంక్ యూ సో మచ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.